వార్తల్లోకి తిరిగి స్వాగతం. హిందీ భాష మాట్లాడేవారు 4 రాష్ట్రాలుగా ఎప్పుడూ ఏర్పడ్డారు. తెలుగు భాష ప్రజలు 2 రాష్ట్రాలుగా ఏర్పడితే ప్రమాదం ఏమీ లేదని ప్రత్యేక తెలంగాణ వాదులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తెలంగాణ వారి అభిష్టం మేరకే మన రాష్ట్రం 2గా విడిపోయింది. రేపు 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర సీఎంగా టీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. అయితే ఇది తగదని సమైక్యాంధ్ర బీసీ నేతలు అంటున్నారు. అరండల్పేటలోని తన కార్యాలయంలో సమైక్యాంధ్ర బలహీన వర్గాల జేఏసీ రాష్ట్ర నాయకులు వైవి సురేష్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి ప్రజలంతా తిరిగి ఐక్యం కావడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అర్హుడు కాడన్నారు. తెలుగు జాతిని ముక్కలు చేసి రేపు 2వ తేదీన ఆవిర్భావంగా జరుగుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మొత్తం కూడా ఆ రోజుని విద్రోహ దినంగా పాటిస్తూ బ్లాక్ డేగా పాటిస్తారని ఈ సందర్భంగా మేము సమైక్యవాదులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ చర్య చాలా దుర్మార్గం. మళ్ళా తెలుగు జాతి మొత్తం కూడా ఒకటయ్యే వరకు కూడా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ యొక్క సమైక్య ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏమాత్రం అర్హుడు కాదు. అక్కడ గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కేసీఆర్ని ఆహ్వానించవద్దని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకు చిక్కుముడిలా బిగుసుకుపోతూనే ఉంటున్నది. ట్రాఫిక్లో ఇరుకుపోయి సామాన్యులు గెలగెలా తన్నుకుంటూనే ఉన్నారు. ఈ ట్రాఫిక్ చిక్కుముడిని విడదీసి సామాన్యులను సజావుగా గమ్యం చేర్చే అధికారులు కనుచూపు మేరలో కానరావటం లేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంటే వాహనదారులపై ఫైన్లు వేయడం కానీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాన రోడ్ల వెంట వ్యాపార సముదాయాలను క్రమబద్ధీకరించడంలో విఫలం చెందుతున్నారు. గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ రత్నస్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వాహనాలు నడిపేవారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, నిర్దేశించిన ప్రదేశాలలోనే వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. 8వ తేదీన సీఎం ప్రమాణ స్వీకారానికి అన్ని విధాల ట్రాఫిక్ ను క్లియర్ చేస్తామని ఆయన తెలియజేశారు. 3 పోలీస్ స్టేషన్లలో కొత్తపేట, లాలాపేట, 11 పోలీస్ స్టేషన్లలో ఈరోజు స్పెషల్ డ్రైవ్గా అధికారుల ఉత్తర్వుల మేరకు 283 అదేవిధంగా నో స్మోకింగ్, దీని కింద స్మోకింగ్ చేసే వారి మీద చర్యలు తీసుకోవడం మరియు ఇతర టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద పెట్టి కేసులు పెట్టడం వంటివి చేయడం జరుగుతూ ఉంది. ఇది స్పెషల్ డ్రైవ్గా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టౌన్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి మరొకసారి అది ఫైన్ రుసుము ఎక్కువగా ఉంది కాబట్టి కట్టవలసి వస్తే చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని చెప్పి మరొకసారి వాళ్ళకి తెలియచేయడం, అదేవిధంగా ఎవరైనా దానికి పాల్పడితే కఠినంగా కూడా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి, ఎవరిని వదలటం జరగదని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మన హిమానీ సెంటర్లో పార్కింగ్ ఏరియా, ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో ఎంతోమంది మార్కెట్కి వస్తుంటారు ప్రజలు. వాళ్ళకి పార్కింగ్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులు అదే మేము సమన్వయంతో వారికి పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ మన గాంధీ పార్క్లో కానీ మరి వేరే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి కానీ పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడానికి మనకి ప్రపోజల్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటున్నదని పలు రంగాలలోని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించాలంటున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత కాబోయే రాష్ట్ర సీఎం చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని విజయవాడ, గుంటూరుల మధ్య ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అందరి సహాయ సహకారాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు మరి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8వ తారీఖున నాగార్జున యూనివర్సిటీ ఎదురులో 7:25 కానీ 7:30 లోపల ప్రమాణ స్వీకారం చేయటం గుంటూరు జిల్లా చేసుకోవడం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు సర్వసాధారణంగా
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం హైదరాబాద్లో రాజధానిలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం అన్ని ప్రాంతాలకి సెంట్రల్ ప్లేస్ కావటం కానీ, నాగార్జున యూనివర్సిటీ అన్ని విధాలా అటు విజయవాడ రైల్వే డివిజన్ కానీ, గుంటూరు రైల్వే డివిజన్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఏరోప్లేన్ రావడానికి దిగడానికి కానీ అనువైన ప్రదేశంగా ఎంచుకోవటం అది మనందరం సంతోషించాల్సిన అవసరం ఉన్నప్పటికీ మంచి మెజారిటీతో గెలిచినటువంటి తెలుగుదేశం, బీజేపీలు రెండు కూడా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు కొత్తగా ఏర్పడిన తర్వాత అనేక రకమైనటువంటి ఒడిదుడుకులకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి విద్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండటం వల్ల కానీ, యూనివర్సిటీ ప్రాంతం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇలాంటి వాటికి ఒక రకంగా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపటం, విద్య అయిపోయిన తర్వాత ఉపాధి కోసం ప్రయత్నం చేయటం, ఏ వ్యక్తి కూడా అంటే లేజీనెస్గా ఉండకుండా చదువు పూర్తి కాగానే ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఉద్యోగం ఉండే పరిస్థితి ఉంటేనే యువత పూర్తి స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటారు. QTV న్యూస్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. రైళ్లలో తరచుగా జరుగుతున్న దోపిడీలను నివారించండి, రైల్వే ప్రయాణికుల ఆందోళన. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.